హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎక్కడో కొండల్లో అడవిలల్లో తప్పిపోయి తిరుగుతున్నా అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నేను చేసిన మిస్టేక్ వల్లనే ఆ కోణల్లో తప్పిపోయాను. నేను ఇప్పుడైతే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి బస్ ఎక్కి బయలుదేరి నేను ఎల్బీ నగర్ వనస్థలిపూరు బస్ డిపో దాటుకొని బస్ స్టాప్ వరకు వచ్చాను. ఈ బస్ స్టాప్ దగ్గర ఆటో మాట్లాడితే ఒక ఆటోకి 150 రూపీస్ అడిగారు. అలా కాదనేసి నేను షేరింగ్ ఆటోలో వెళ్తే ఇక్కడ దించేశారండి. ఇక్కడ నుండి మనము 1.5 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఎండలో నడిచి వస్తే ఇక్కడ మనకు ఎంట్రన్స్ అయితే శ్రీ సీతారాముల టెంపుల్, ఇంకా అభయాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ బయలుదేరుతాము. ఇక్కడ అయితే నీడ లేదు. కింద ఈ ఎండకైతే కాళ్ళు కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. అయినా సరే నేను ఈ దేవుడు టెంపుల్ చూడాలని ఆశతో అయితే నేను బయలుదేరి వచ్చాను. వచ్చేసరికి టైం కూడా ఎక్కువ అయిపోయి ఎండ బాగా అయిందనమాట. అసలు మిస్టేక్ ఏం జరిగిందంటే, అసలు మనము బస్ డిపో కాడ దిగి ఆటో బుక్ చేసుకుంటే డైరెక్ట్ మనము వీరభద్రుడి టెంపుల్ దగ్గరికి వెళ్తామన్నమాట. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను బస్ స్టాప్ వరకు వచ్చి అక్కడి నుండి షేరింగ్ ఆటోలో వచ్చి నేను కాలినడకన నడవడం పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు ఎందుకు రాపిడో బుక్ చేసుకోలే అంటే, నేను ఇది హైతిగూడ అని చూపించిందండి. హైతిగూడ అనేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది హైత్నగర్లోని వీరన్నగుట్ట కదా, హైతిగూడ అని చూపిస్తుంది. వీరన్నగుట్ట హైతిగూడ అంటే మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతుందని నేను ఆ భయంతో నేను అయితే ఆటో బుక్ చేసుకోలేదండి. అసలు మేము వచ్చింది ఈ చివరకండి. ఈ చివరిలో శ్రీ సీతారాముల వారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేసరికి ఇక్కడ పంతులు కూడా ఎవ్వరు లేరు, లాకేసి ఉంది. సరే టెంపుల్ టైం అయిపోయిందేమో వెళ్ళిపోదామా అంటే ఇక్కడ అడగడానికి కూడా ఎవ్వరు లేరు. దేవుడు పంపించినట్టు ఒక చిన్న పాప ఉంది పక్కన. ఆ పాపను అడిగితే, అక్క ఇక్కడైతే ఈ టెంపుల్ పొద్దున్నే పూజారి వచ్చి దీపారాధన చేసుకొని వెళ్ళిపోతారు. ఈ చివరనేమో ఈ టెంపుల్ ఉంటుంది అక్క, అటు చివరకు వీరభద్రుడి టెంపుల్ ఉంటుందని చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి లేకపోతే అయితే ఈరోజు మేము ఈ టెంపుల్ వీడియో వ్లాగ్ అయితే నేను కంప్లీట్ చేయకపోదును అనమాట. అయితే ఇక్కడ సీతారాముల వారిని, అభయాంజనేయ స్వామిని దర్శించుకొని ఆ పాప సహాయంతో మేమైతే ఈ గుట్ట మీద ఇలాగే ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ బండరాళ్ళల్లో, ఈ కొండల్లో, ఈ ముళ్ళ కంపల్లో బయలుదేరి ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే ఆ చివరకు ఎలాగో అలాగో కష్టపడైతే ఆ వీరభద్రుడి దగ్గరికి అయితే మేము చేరుకున్నాము. మధ్యాహ్నము 11:40 అయ్యిందండి. ఇప్పుడు అంత ఎండలో మేము ఇలా ట్రెక్కింగ్ చేస్తూ ఇలా నడుస్తూ అయితే మేము ముందుకు సాగుతున్నాము. ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రకృతి అందాలు చూస్తూ, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా పట్టణము ఈ గుట్ట ఎక్కి పట్టణం చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా, సుందరంగా కనిపిస్తుంది. ఇది చూసుకుంటూ మనం బయలుదేరితే మనం పడ్డ శ్రమ కూడా కనిపించట్లేదండి. ఇక్కడ నుండి మనము వీరభద్రుడి టెంపుల్కి మనము ఈ రాళ్ళ పైకి వెళ్ళి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పచ్చని చెట్లు, వీచే గాలి ఎంతో స్వచ్ఛమైనది కాబట్టి ఈ గాలిని మనం పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఈ హైత్నగర్లో ఇలాంటి గుట్ట ఒకటి ఉందని అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రదేశం గురించి నాకు తెలిసినప్పటి నుండి చూడాలని ఎంతో ఆతృతగా బయలుదేరి వచ్చాను ఫ్రెండ్స్. ఇంతకన్నా ముందు మీకు తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు మనము శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. శివాలయం దగ్గరికి ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే శివాలయం వస్తుందంట, అక్కడికి వెళ్దాం. అసలు ఈ వీరన్న గుట్టకు వచ్చిన వాళ్ళు ఇటు చివరి నుండి అటు చివరికి అయితే ఎవ్వరూ చూపించలేకుండొచ్చు. నేను ఫస్ట్ టైం అనుకుంటున్నా ఈ వీడియో. ఒకే టైంలో మీకు రెండు టెంపుల్స్ చూపిస్తున్నానండి. ఎక్కువ శాతం మంది ఇక్కడ సీతారాములను దర్శించుకొని, ఆంజనేయ స్వామిని దర్శించుకొని రిటర్న్ వెళ్ళిపోతారంట. అటు సైడ్ వచ్చిన వాళ్ళు వీరభద్రుడిని దర్శించుకొని అటు సైడ్ నుండి వెళ్ళిపోతారంట. కానీ నేను అన్నీ మీకు కవర్ చేసి ఇటు చివరి నుండి అటు చివరి వరకు నేను కష్టపడి ఇలా ట్రెక్కింగ్ చేసి
ఈ వీడియో కవర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంత కష్టపడి ఈ వీడియో తీసినందుకైనా మీరు లైక్ అండ్ షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయొచ్చు. మీకోసము నేను ఈ తెలియని ప్రదేశానికి వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నాను. కొంచెం నా కష్టాన్ని అయితే గుర్తించండి ఫ్రెండ్స్. ఇంత ఎండలో ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు దాటుకొని ఆఖరికి అయితే కనిపిస్తుంది కదండి, ఇక్కడ వీరభద్రుడి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే మనకు స్టార్టింగ్లోనే వినాయకుడి చిన్న విగ్రహం అయితే ఉంది. ఇది కోనేరు, ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇక్కడ అయితే ఆయన నీళ్లు పట్టలేదు. ఇదే అండి వీరభద్రుడి టెంపుల్. లోపల అయితే వీరభద్రుడు సీతారాములు ఉన్నారు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మా ముందు ఒక పాప నడుస్తుంది కదా, ఆ పాప లేకపోతే అయితే నేనైతే ఈ గుట్టలో ఆగమయ్యేదాన్ని. ఇక్కడ నుండి చూస్తున్నారు కదా ఎంత పచ్చటి ప్రకృతి. ఇక్కడ నుండి వెళ్తే ఇగో ఈ కింద ఇక్కడ వీడియో తీయలేదు, ఫోటో తీశాను. ఇక్కడ నుండి మెట్ల దారి ఉంది వీరభద్రుడి టెంపుల్కి. ఇక్కడ 2-3 దారులు ఉన్నాయండి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి దారి అయితే ఉంది. చెట్ల నీడ ఉంది. ఇక్కడైతే నీడ చాలా బాగుంది. అక్కడ అంత ఎండలు లేవు. చాలాసేపు నాకు కూర్చోవాలనిపించింది, ఆకలి వేసింది, అందుకే త్వరగా వచ్చేసాము. ఇక్కడ డెవలప్మెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. స్థానికులు చేసుకున్న డెవలప్మెంట్ మాత్రమే కనిపిస్తుందండి. గవర్నమెంట్ పట్టించుకొని కొంచెము ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా బాగా డెవలప్ అవుతుందండి. ఇక్కడ నిత్య పూజలతో, అభిషేకాలతో, అర్చనలతో నిత్యము పూజలు జరుగుతాయండి. ఇక్కడ ఆల్రెడీ లోపల అభిషేకం జరుగుతుందండి. ఇక్కడ పూజారి మాత్రము 24 అవర్స్ ఇక్కడే అవైలబుల్లో ఉంటారంటండి. ఇక్కడ ముఖ్యంగా శివరాత్రి అప్పుడు, పండుగలప్పుడు, సోమవారాలు అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడైతే వీరభద్రుడి టెంపుల్తో పాటు శివలింగము, భద్రకాళి అమ్మవారు, వినాయకుడు ఇక్కడ దర్శనమిస్తాడండి. ఇక్కడ తులసిమాత కూడా ఉంది. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కూడా ఉందండి. ఇక్కడ దోష నివారణ పూజలు, అభిషేకాలు, హోమాలు అయితే ఇక్కడ రోజు జరుగుతాయండి. ఇలా ప్రకృతి మధ్యలో కొండలు, ఇట్లా గుట్టలు ఉండి ఇలా అడవి ప్రాంతం లాగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డ అందాలు చాలా బాగుంటాయి. ఎవరు నిర్మించినవి కావు కదా, అందుకనే మనకు అయితే చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది. ఇక్కడ గుడి గోపురంతో సహా అన్ని సహజ సిద్ధంగా ఏర్పడ్డాయేనండి బండరాళ్ళతోటి. మహాకాళి మహాలక్ష్మి తీసుకో. మహాకాళి మహాలక్ష్మి సరస్వతి సర్వరూపిణి దుర్గాంబిక కృపయా దేవి శరణాగతలా నిదావాన టోచపదర పూజ భగవతి సర్వాత్మిక సుప్రీతో సుప్రపదన్నో ప్రదందో. ఏ అమ్మవారికి అయిపోయి దండం పెట్టుకుని మంచిగా ఓం మహాకాళి మహాలక్ష్మి సరస్వతి. ఇక్కడ శివలింగాన్ని అభిషేకించినప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఆ వినాయకుడిని చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అమ్మవారిని, శ్రీ భద్రకాళి అమ్మవారిని చూసినప్పుడు మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ శ్రీ వీరభద్రుడిని చూసినప్పుడు అయితే ఆయన కరుణా కటాక్షాలు, కృప మన పైన ఉన్నట్టు అనిపిస్తుందండి. అంత బాగుంది ఇక్కడ. మనకంతా ప్రశాంతంగా, అసలు ఎన్నో బాధలు పడి వచ్చి మనసు మాత్రం ఎంతో తేలిక పడుతుందండి. ఆ దేవుడి సన్నిధిలో గడిపిన ఈ కొన్ని గంటలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ దేవలోకానికి వెళ్ళొచ్చినట్టుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి ఫ్రెండ్స్.